ఈరోజు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హైడ్రాకు ఏంటంటే ఇదివరకు నేను గత నెల ఒక వీడియో చేసిన, దాని యొక్క మొత్తం సారాంశం, దాని లింక్ పెట్టి సాక్ష్యాలతో సహా, మరి ప్రెస్టేజ్ రిక్వెస్టింగ్ ఫర్ ఇమీడియట్ సబ్స్టాన్షియల్ ఇంటర్వెన్షన్ రిగార్డింగ్ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ అప్పా చెరువు, ప్రేమావతి పేట్ చెరువు, బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్ పర్మిట్ నంబర్తో సహా ఈరోజు ది ప్రెస్టేజ్ వైష్ణవ్ ప్రాజెక్ట్స్ ఈజ్ ఇంటూ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ ది ప్రెస్టేజ్ సిటీ విల్లాస్ 119 ప్రపోజ్డ్ బిల్డింగ్ యూనిట్స్ యాజ్ అగ్రిమెంట్ ఆఫ్ 14/7/2003 అంటే గత ప్రభుత్వం జూలైలో 23వ తారీఖు రోజు మరి దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ది ప్రెస్టేజ్ సిటీ హైదరాబాద్ విల్లాస్, దీనికి సంబంధించిన అన్ని కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇగో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఇచ్చిన పర్మిషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్యుమెంటేషన్, దీని మ్యాప్లు ఇవి కంప్లీట్ గా, ఇది డీడ్ పార్ట్నర్షిప్ డీడ్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న డీడ్ ఏది వైష్ణవ్ బిల్డర్స్ మరియు ద ప్రెస్టేజ్ సంస్థ, అంటే ప్రెస్టేజ్ వైష్ణవ్ ప్రాజెక్ట్స్ అని పెట్టింది, ది ప్రెస్టేజ్ సిటీ హైదరాబాద్ అని పెట్టేసి దీంట్లో కంప్లీట్ గా ఈరోజు నేను అన్ని సాక్ష్యాలు పెట్టి వీడియోలో సహా వీడియో లింకులు పెట్టి ఈరోజు హైడ్రా కమిషనర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు చెరువుల పరిరక్షణ కోసం ఈరోజు హైడ్రా స్థాపించింది. చాలా సంతోషం. కొన్ని చెరువులు కాపాడబడుతుంది. ఇవి కూడా చాలా రెండు పెద్ద చెరువులు. ఇవి ఒక చెరువు ఏమో ప్రేమావతి చెరువు, నేను అది వీడియోలో కూడా చూపించిన. లోపల మొత్తం బీహార్ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు వేరే వెస్ట్ అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి ఈరోజు ఒక్క తెలుగు మనిషి అందులో లేకుండా లోపల వాళ్ళందరినీ ఒక కేజీఎఫ్ సినిమా మాదిరిగా పెట్టి లోపల కట్టించిన అంటే మీకు చూపించిన. అయితే ఇంకోటి ఏంటంటే ఇది ప్రేమావతి చెరువు, దీని వెనుక లేక్ వ్యూ అని కూడా పెట్టిండ్రు. దాని మీద మీరు వీడియో చూడొచ్చు, వీడియో లింక్ కూడా నేను కూడా నేను పేజ్ చేస్తా. లేక్ వ్యూ అని కూడా పెట్టిండ్రు. దానికి బాగా పెట్టి మళ్ళా ఈ సైడ్కి వెళ్ళి అప్పా చెరువు వస్తుంది, ఏది పోలీస్ అకాడమీకి వెళ్ళి అప్పా చెరువు ఇట్టకెళ్ళి వస్తుంది. ఆ అప్పా చెరువుని ఏం చేసిందంటే ఆ కిందికి వెళ్ళి నాల, ఇక్కడ వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఆ నీళ్లు పెద్ద దీంతోనే వెళ్ళిపోతుంది. అయితే ఆ వెనుక ఆ నాల కబ్జా చేసిండ్రు, ఇక్కడికి వెళ్ళి కిందికి వచ్చే ఈ నాల కూడా కబ్జా చేసిండ్రు. కబ్జా చేసి దానిలో ఇప్పుడు 5 స్టార్ హోటల్ వీళ్ళే కట్టబోతుందట. అలా ఉన్న కొన్ని సంస్థలు కూడా ఏవో చేస్తుంది. అంటే ఇప్పుడు ప్రెస్టేజ్ కోసం 2 చెరువులు కబ్జా అయినాయి. ఆల్రెడీ అప్పా చెరువు కొంతమంది అక్కడ కబ్జా చేసిండ్రు. ఆల్రెడీ ఈరోజు 50 to 60% కబ్జాలు అయినాయి. ఇంకోటి దీన్ని ఆనుకొని హైకోర్టు కడుతుంది, పక్కన హైకోర్టు కడుతుంది. ఇలా మినిమం 16 కోట్లకి వెళ్ళి 30 కోట్ల వరకు ఏదో ఒక విల్లా ఉందని అక్కడ అంటుండ్రు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అయితే పెట్టిన, మరి వాళ్ళు ఏమేమి పెట్టిందో అనేది సపోజ్ చూడాలి. ఇంకోటి 20% ఆఫ్ క్యాష్ తీసుకుంటుంది. 20% అంటే దాదాపు ఒక 5-6 కోట్ల వరకు క్యాష్ తీసుకుంటుంది. అంటే బ్లాక్ మనీగా, అంటే ఇక్కడ బ్లాక్ మనీ కూడా నడుస్తుంది. కాబట్టి ఇది ఫ్యూచర్లో దీంట్లో ఈడీని కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను అయితే ఈ చెరువును కాపాడే పరిస్థితి ఈరోజు హైడ్రా వాళ్ళు ప్రతి సోమవారం గ్రీవియన్సెస్ సెల్ నడుపుతారు. గ్రీవియన్సెస్ సెల్లో నాది 41 నంబర్ ఉంది, నాది అక్కడక్కడ రాదు. కాబట్టి నేను కమిషనర్ గారికి ఇది లోపలికి పంపించిన. మరి ఇది ఇన్వార్డ్లో నేను ఇచ్చినటువంటి నంబర్ కూడా ఇది కూడా ఉన్నది. ఖచ్చితంగా నేను ఈ 2 చెరువులను కూడా కాపాడే ప్రయత్నము హైడ్రా చేస్తుందని నేను తలంస్తున్నా. ఎందుకంటే దీని వెనుక చాలా హై ప్రొఫైల్ పర్సన్స్, రాష్ట్రంలో ఉన్న హై ప్రొఫైల్ పర్సన్స్ దీని వెనుక ఉన్నారు. కర్ణాటక మరియు తెలంగాణకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన చాలా హై ప్రొఫైల్ వివిఐపి నాయకులు దీని వెనుక ఉన్నారు. అయితే దీని మీద ఫ్యూచర్లో జరగబోయే చర్యను బట్టి మనం చెప్పగలుగుతాం నిజంగా దీని వెనుక ఎవరున్నారు, ఎవరు చేసిండ్రు, దీని నిర్మాణం వెనుక ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి ఖచ్చితంగా బయటకు వస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే గత ప్రభుత్వం, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో పర్మిషన్ ఇచ్చింది కట్టనికి. ఇక 23వ తారీఖు 14/7/23వ తారీఖు గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఏమో చెరువులు కాపాడుతామండి. ఇంకా ఆ చెరువులలో నిర్మాణాలు జరిగితే మాత్రం వీళ్ళే కావాలని కల్పించే పరిస్థితి కనబడుతుంది. అందుకని అనేక మార్లు చెప్తా, ఇది సిండికేట్ ప్రభుత్వం నడుస్తూ ఉందని. కానీ దీంతో తేట తెల్లం అయిపోతుంది. ఖచ్చితంగా మరి ఆ చెరువులను కాపాడతారా వీళ్ళు, కాపాడరా, లేకుంటే ఆ చెరువులను నిర్మాణాలు జరుగుతుంటే వీళ్ళు చూస్తూ ఊపుకుంటారా, లేకుంటే దీనిపైన యాక్షన్ తీసుకుంటారా అని చెప్పేసి మనకు దీంతో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఒకవేళ వీళ్ళకి విఫలమైతే మాత్రం మనము ఇంకా ఫర్దర్ ముందుకు మనం
పోదాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.